బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడం వల్లనే కేవలం పార్టీ చేంజ్ అయ్యారా? దీన్ని ఏ విధంగా చూడాలి? బీఆర్ఎస్ అధికారం ఒక కేశవరావు కోసం మాట్లాడితే కేశవరావు గారి పదవి బీఆర్ఎస్ పార్టీ పదవి పోయినందుకు కాదు. ఆయన బీఆర్ఎస్ పార్టీ వచ్చే ముందు ఇట్లా ఒక 200 పదవులు చూసారు. వన్ ఆఫ్ నేషనల్ హైయెస్ట్ పదవి చూసారు. సో కేశవరావు గారి కోసం పదవి కోసము అది అనేది అదే లేదు. సో వాట్ ఆయన ఒక ఏజ్ వచ్చింది, ఆయన అనుకున్నారు ఉండొచ్చు, సరే ఇంకా నేను రిటైర్ అవుదాం, రిలాక్స్ ఇందాక చెప్తుండే నేను రిటైర్ అవుదాం అనుకున్నా, కానీ లాస్ట్ మినిట్ రిటైర్ అవ్వే ముందు నేను కాంగ్రెస్ కొంచెం హెల్ప్ చేసి రిటైర్ అవుదాం అనుకున్నాను. ఆయన ఏం థాట్స్ నాకు తెలియదు, కానీ ఆయన పదవి కోసం పోయే ఆ లెవెల్ కాదు. అని ఇట్లాంటి పదవులు చాలా చూశారు. అపోజ్ చేశారా కాంగ్రెస్లో చేరుతున్నమాట? నాకు అపోజ్ కాదు, నేను డైరెక్ట్ ఎప్పుడు మాకు ఆ రెస్పెక్ట్ మేము చిన్నప్పటి నుంచి ఉంది. మేము ఎవరికి ఇండివిజువాలిటీ అంతేతుంది, ఒకరినొకరు అపోజ్ చేసుకుని మాత్రము మేము అది చేయలేదండి. మేము అపోజ్ చేసుకోము, ఫైటింగ్ అది ఇట్స్ ఎవ్రీ వన్స్ ఇండివిజువల్ చాయిస్. నౌ ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ చాయిస్. ఐ లైక్ బీఆర్ఎస్, ఐ లైక్ లీడర్షిప్ ఆఫ్ కేటీఆర్ గారు, ఐఎమ్ ఇన్ దిస్ పార్టీ.